హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం సింపుల్గా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ నేర్చుకుందామా. ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటా చాలు, మరి ఎక్కువైనా బాగోదు. పచ్చిమిరపకాయలు మెయిన్. పచ్చిమిరపకాయలు అక్కడక్కడ కారంగా తగిలితేనే టేస్టీగా ఉంటుంది. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు కొట్టేసి వేసుకోవాలి. నేను 3 eggs తీసుకున్నాను. 3 eggs తీసుకుని ఆయిల్లోని ఒక 5 minutes వరకు అది కదపకుండా అలా ఉన్నాయి. ఓన్లీ గుడ్డు కొట్టేసి అలా వేసేసేమే. వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒక్కటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఒక్క 5 minutes అది కొంచెం ఉడికింది అన్నప్పుడు మెల్లగా కదుపుతాం. మెల్లగా కదిపితే అది కొంచెం మరి ఎక్కువ చిన్న చిన్న పీసెస్ కాకుండా అలా పెద్దగా ఉంచి అలా మెల్లగా కలుపుతాం. కొంచెం హైలో ఉండేది, సిమ్లో పెట్టాను. అది వచ్చినది పట్టేసింది. అప్పుడే ఎలాగైనా కొంచెం కలయికి పడుతుంది, చూసుకొని కొంచెం వేపుకోవాలి. కొంచెం వేపుకోవాలి. మరి ఎక్కువ వేపితే మరి లబ్బర్లా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎగ్ కానీ కొంచెం ఎక్కువ వేపామా అది లబ్బర్లా సాగుతూ ఉంటుంది, డైజెషన్ అవ్వదు, మళ్ళీ ప్రాబ్లం. ఒక్క 5 minutes కొంచెంసేపు అలా వేపితే సరిపోతుంది. ఒక 5 minutes అలా కదుపుదాం. పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఈ టైంలోని. సాల్ట్ వేసినప్పుడే పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. పెప్పర్ వేసినా బాగుంటుంది. కారం మాత్రం వేస్తే బాగోదు, తర్వాత వేసుకోవచ్చు. కొంచెం అది అలా కలిపితే నాకు అది చేతిలో ఫోన్ పట్టుకోవడం, అది కళాయి పట్టుకుంటే అది ఊడిపోతుంది. కానీ ఒక చేతితో కళాయి ఒక చేతితో తిప్పితే ఊడిపోతుంది. కానీ నాకు ఒక చేతిలో ఫోన్ ఉండటం వల్ల అది రావట్లేదు. ఒకసారి నేను మళ్ళీ ఆపేసి అది పూర్తిగా క్లీన్ చేస్తాను. అది అమ్మ కింద అడుగు పట్టిందంతా తీసేస్తాను. చూడండి, బాగా ఎగిపోయింది. ఇంకా తీసేయచ్చు. కొంచెం మెత్తగా ఉంది. ఇంకా కొంచెంసేపుగా నుంచామా అంటే మాత్రం అది లబ్బర్లో అయిపోతుంది. తీసి పక్కన ఉంచుకుందాం. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది ఎగ్ రైస్కి. మరి ఎగ్ రైస్ అంతా కూడా వేగాలి కదా, అందుకని ఫస్ట్ ఒక 3 spoons వేసాను నేను ఆయిల్. మళ్ళీ ఇంకొక స్పూన్ వేస్తాను ఆనియన్స్కి. ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని ఒక్కటైతే సరిపోతుంది, ఇద్దరు తినొచ్చు రైస్. ఒక ఆనియన్, ఒక టమాటా. గ్రీన్ చిల్లీస్ మాత్రం ఒక నేను 10 తీసుకున్నాను. కరివేపాకు కూడా ఉండాలి, కరివేపాకు ఉంటేనే టేస్ట్. కరివేపాకు, పచ్చిమిరపకాయలే టేస్ట్ ఎగ్ రైస్కి మాత్రం. కొందరు అన్నీ వేస్తారు, ఏంటి క్యాప్సికము. కొందరికి ఇష్టం ఉంటే కొందరికి ఇష్టం ఉండకపోతే. మనం ఇది హోమ్ మేడ్ కదా, మన ఇంట్లో చేసుకునేదే కదా. ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకొని, ఆనియన్ యాగ్ అవసరం లేదు, ఓన్లీ మగ్గితే సరిపోతుంది. ఎగిపోయి గోల్డెన్ కలర్ అవసరం లేదు, ఓన్లీ మగ్గినంత వరకు కొంతసేపు అలా వేపితే సరిపోతుంది. అవి మధ్య తగులుతుంటే తిన్నప్పుడు బాగుంటాయి ఆనియన్స్. మరి ఎగిపోయినా బాగోదు, అందుకని ఆనియన్స్ కొంచెం లైట్గా వేపుకుంటా. లైట్గా వేపుకుంటే బాగుంటుంది. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటాను, ఎందుకంటే అన్నంలోకి కావాల్సిన సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది. అన్నం వేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తే సరిగ్గా కలదు. ఇందులో కలిపిస్తామనుకోండి, అది కలిపినప్పుడు ఆనియన్కి పట్టు ఉంటుంది కదా, అప్పుడు రైస్కి ఆనియన్ మనం తింటాం కదా కలిపి, అప్పుడు సరిపోతుంది. అన్నం వేసిన తర్వాత సాల్ట్ వేస్తే అక్కడక్కడ ఉండిపోతుంది, అంత అన్నంకి కలవదు. అందుకని ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ను కరివేపాకు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేద్దాం. పచ్చిమిరపకాయలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కారంగా అక్కడక్కడ తగులుతేనే టేస్ట్గా ఉంటుంది నోటికి. వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకుందాం. కొంతసేపు ఒక 5 minutes మగ్గనిద్దాం మూత పెట్టి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిపోయి చాలు, ఇది సరిపోతుంది ఈ మగ్గడం. చూడండి, బాగా మగ్గాయి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని, ఇంకా మనకు పెండింగ్ ఏముంది, టమాటా ఉంది, టమాటా కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని, ఎగ్గు వేపాం కదా, అది కిందని కొంచెం అది అంటిగిపోయేటట్టుంది కళాయికి, అది ఊడట్లేదు. అది కూడా అందుకే ట్రై చేస్తున్నాను.
మాడితే చిరాకుగా ఉంటుంది. ఇదేనే కదా ఏ వంటైనా మాడితే నాకు చాలా చిరాకుగా ఉంటుంది. ఆ మాడకంటూ ఉండాలని అలా కలుపుతూ ఉంటాను. కానీ ఎగ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి దాని పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందాం. కొంతసేపు పచ్చివాసన పోయినంత వరకు సారీ, కొంచెం కారం కూడా కొంచెం కళాయిలో వేపితే దాని స్మెల్, పచ్చి స్మెల్ పోయి ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం బాగా కలిసింది. ఆనియన్ కూడా ఇప్పుడు టమాటీలు వేసేసుకుందాం. ఇంకా కొంచెం అటు పచ్చి వాసన పోయినంత వరకు వేపుకుంటే చాలు, మరి ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కొంచెంసేపు మళ్ళీ ఇది కూడా కలిపేసుకొని టమాటా కూడా అంతటి బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక 5 minutes మగ్గబెట్టుకుంటే బాగుంటుంది. సారీ, దీన్ని కూడా మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గబెడదాం. 5 minutes మగ్గితే బాగుంటుంది. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇదైతే టమాటా ఇంకా ఉడికిపోయినట్టే. ఆయిల్ పైకి తేలిందంటే అందులో ఏవైనా, ఏ వెజిటేబుల్స్ అయినా ఏవైనా ఉడికాయని అర్థం చేసుకోవాలి మనం. అంటే బిగినర్స్ కోసం చెప్తాం, కొత్తగా వంటలు చేస్తారు కదా. ధనియాల పొడి వేస్తున్నాను నేను, కొంచెం గరం మసాలా పొడి. కొత్తగా వంటలు ట్రై చేసిన వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నా. ఆయిల్ పైకి వచ్చిందంటే మ్యాక్సిమం అది ఉడికిపోయిందని అర్థం చేసుకోవాలి మనం. అదంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఓన్లీ పైకి ఆయిలే వచ్చింది అంటే ఆటోమేటిక్గా అది ఉడికిపోయిందని అర్థం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇంకా మన దగ్గర ఆమ్లెట్స్ ఉంది కదా, అదే ఉక్కురు చేసుకొని ఉంచుకున్నాం కదా ఎగ్, అది కూడా ఇందులో వేసుకొని కొంచెం అలాగే వేపుదాం. ఎందుకంటే దానికి కూడా పులుపు, కారం అన్నీ పట్టాలి కదా. ఓన్లీ మనం సాల్ట్ ఒకటే వేసుకున్నాం ఉక్కురులో. ఇందులో ఇప్పుడు అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మ్యాక్సిమం అన్నీ ఉడికిపోయి, కానీ ఒక 5 minutes మనం అలా ఉంచాలి. ఉంచితే దానికి కూడా బాగా పడతాయి. ఎందుకండి ఒక్కొక్క 5 minutes మూత పెడతాం. మూత పెడితే బాగా మగ్గిపోతుంది. చూడండి, అయిపోయింది కదా, బాగా పైకి ఆయిల్ కూడా తేలిపోయింది. కొంచెం ఆయిల్ పడుతుంది, రైస్కి కూడా మరి వేగాలి కదా, అందుకని ఇప్పటి నుంచి ఇంకా మనం హైలో పెట్టుకుందాం. ఎందుకంటే రైస్ కూడా వేగాలి కదా, అందుకని ఇప్పటి నుంచి కొంచెం హై పెట్టుకొని రైస్ వేసుకుందాం. అయిపోయింది. కొత్తిమీర కూడా ఉంది నా దగ్గర, కొత్తిమీర ఇప్పుడు వేసేసుకుందాం. రైస్ లేదు, ఇప్పుడు వేసేస్తే తర్వాత రైస్లో కలిసిపోతుంది. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొత్తిమీర పచ్చివాసన పోయినంత వరకు కొంతసేపు వేపుతాం. కొందరు డైరెక్ట్గా రైస్ పైన వేస్తారు, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ కదా. నాకు ఇందులో మగ్గితేనే ఇష్టం, మరీ ఆకుల్లాగా పైకి ఉన్నాయి కంట. ఇలా అయితే దాని ఫ్లేవర్ అంతా గ్రేవీకి బాగా పడుతుంది, రైస్కి కూడా పడుతుంది. అందుకని చూడండి, బాగా ఎగిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. అయిపోయేటట్టే, ఇంకా దగ్గరికి వస్తుంది. రైస్ వేసుకొని రైస్ని కూడా వేపుకోవచ్చు. మన ఇద్దరు క్వాంటిటీ ఇద్దరికి వండుకోవచ్చు, ముగ్గురు అయితే ముగ్గురు వండుకోవచ్చు. ఇంకేం లేదు. అంటే ఇప్పుడు వేసినవి ఒక్కో సింగిల్ వేసాం కదా, కొంచెం డబుల్ వేసుకోవాలి. ఎక్కువ 4 numbers తినాలి అనుకుంటే అంతే డిఫరెన్స్. ఇదైతే ఇద్దరికి సరిపోతుంది కంఫర్ట్గా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దాంట్లో ఉన్న కారం, ఉప్పు, మసాలా అంతా రైస్కి పట్టాలి కదా. కొంచెం కళాయి పట్టుకొని కలిపివచ్చు. కాకపోతే నాకు ఇక్కడ ఫోన్ కూడా కదులుతుంది చూడండి. కొంచెం బాగా కలుపుకోవాలి. అన్నం కూడా వేగాలి, అందుకని మనం ఫస్ట్ ఇప్పుడు బాగా కలిపితే అన్నంకి అంతా పడుతుంది. అప్పుడు కొంచెంసేపు మూత పెట్టి మగ్గపెట్టి మళ్ళీ బాగా వేపుకోవచ్చు రైస్ని. మనం ఇంకేవి బయటివి ఏమీ వేయలేదు, అన్నీ మన ఇంట్లో ఉన్నవి వేసుకున్నాం. బయటనైతే ఏవేవో వేస్తారు, సోయా సాసు, చిల్లీ సాసు అన్నీ వేసి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఫుడ్డే, బయట ఫుడ్డే. దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీనిదే కదా. కొంచెం 5 minutes మగ్గబెడదాం. కొంచెం
చూడండి బాగా అయిపోయింది. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. అయిపోయేటట్టే, ఇంకా ఫినిష్. ఈ టైంలోనే కొంచెం మనం సాల్ట్ సరిపోతే లేదో ఒక చిన్న టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది. సరిపోతే ఒక్క పైనుంచి కొంచెం చల్లుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం అయిపోయింది ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఆ ఒక్క స్పూన్ సాల్ట్ రైస్కి అలా సరిపోయింది. ఒకవేళ కొందరికి సాల్ట్ తక్కువ అనిపించినట్టయితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. స్పైసీ కూడా సరిపోతుంది. మిరపకాయలు అక్కడక్కడ తగులుతాయి కదా, చిన్నవి కట్ చేసుకోవాలి మిరపకాయలు. దీనికి కర్రీకి అయితే మనం పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా. ఎగ్ రైస్కి, టమాటా రైస్కి అలాంటి వాటికి చిన్నవి రౌండ్గా కట్ చేసుకుంటే అవి అక్కడక్కడ తగులుతుంటే కారంగా అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. నాకు కామెంట్స్లో చెప్పండి మీరు తయారు చేసి ఎలా ఉందో. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్స్లో చెప్తే కదా నాకు తెలుస్తుంది ఎలా ఉన్నదో. కొంచెం మీరు కూడా ప్రిపేర్ చేసి నాకు చెప్పండి. సరే, థ్యాంక్ యూ సో మచ్.